పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మీద ఎంత దురుసుగా ప్రవర్తించారో అంతా చూసాం. కేవలం పిఠాపురం సహా ఒకటి రెండు చోట్ల అట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నేతలే అవమానాలు దిగమింగుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా అలాంటి అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మికి ఎదురైంది. ఆమె దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకురాలు. ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి హోదాలో కూడా ఉన్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆమెకు వడ్డీల కార్పొరేషన్కి చైర్పర్సన్ హోదా కూడా దక్కింది. అలాంటి నాయకురాలకి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరుగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తీవ్ర పరాభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆమె మీద దూకుడుగా రావడంతో ఆమె కలవరపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఆడలమే గొప్పలు మర్యాద ఉండదు. ఆడలమే చేయలేదు నాకు పడతారైనా మీ ఊరేనా నా పట్ల ఆడలు తెలుస్తారంటే మామూలు మీరు ఇమీడియట్ కేసు మీరు కేసు చెప్తాను. మీరు లైవ్ చెప్తా ఒక కార్పొరేట్ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడితే మీరు పట్టించుకోండి. నా కొడుకు ఎవరు మీరు ఏఎస్పీ గారితో మీరు మాట్లాడా ముందు సరిగ్గా చివరికి ఆమెను చంపుతామంటూ కూడా బెదిరించడానికి టీడీపీ నేతలు వెనకాడని పరిస్థితి కనిపించింది. ఇదంతా పోలీస్ స్టేషన్లోనే పోలీసుల సమక్షంలోనే జరగడంతో టీడీపీ శ్రేణులు ఎంతగా బరి తెగించారో ఇట్టే అర్థమవుతోంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి జరిగినటువంటి అవమానం చాలా పెద్ద సంచలనంగా మారుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ దెందులూరులో చింతమనేని ప్రభాకర్ను కూడా డి అంటే డి అన్నట్టుగా సాగిన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి. అలాంటి నాయకురాలు 2019 ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్కి చుక్కలు చూపించినటువంటి చరిత్ర కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అంటే అక్కడ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుల హవా ముందు కంగారు పడాల్సిన పరిస్థితి అయితే దాపురించింది. నేరుగా ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్న చైర్పర్సన్ మీదే దాడికి, మహిళ మీదే దాడికి తెలుగుదేశం పార్టీ నేతలు తెగబడినటువంటి వైనం చాలా విస్మయకరంగా మారుతుంది. చాలా పెద్ద సంచలనంగా కూడా సిద్ధమవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు టీడీపీ నేతల చేతుల్లో ఎలా ఎదురు దెబ్బలు తినక తప్పని పరిస్థితి వస్తుందో చెబుతున్నటువంటి ఉదంతంగా అనేక మంది భావిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటుందని ప్రకటించడంతో దాన్ని అలుసుగా తీసుకుని టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా సాగుతున్నారన్న అనుమానం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఏకంగా ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్న చైర్పర్సన్ మీద దాడికి పూనుకోవడం కూడా విస్మయకరంగా కనిపిస్తోంది. నిజానికి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రొయ్యల చెరువు వ్యవహారం వివాదంగా మారింది. రొయ్యల చెరువు నిర్వాహకుడిగా ఉన్న దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు రంగారావు వెంకటలక్ష్మి కబురు చేయడంతో ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే పట్టుబడుతున్నటువంటి రొయ్యలు ఎవరు అమ్ముకోవాలి అన్న దాని మీద సెటిల్మెంట్ సాగుతున్నటువంటి ధోరణిని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దాంతో ఆమె మీదే టీడీపీ శ్రేణులు ముఖ్యంగా వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ఎదురు తిరిగేటంత వరకు వచ్చింది. ఈ ఉదంతం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. చింతమనేని ప్రభాకర్ను కూడా ఎదుర్కొన్నటువంటి నాయకురాలు వసంత కృష్ణప్రసాద్ అనుచరుల ముందు ఇలా కంగు తినాల్సిన పరిస్థితి వచ్చిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులో చైర్పర్సన్ హోదాలో కూడా ఉన్న నాయకురాలకి ఇలాంటి అవమానాలు ఎంత దయనీయం అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. జనసేన పార్టీ శ్రేణులకి ఎక్కడా గౌరవం దక్కడం లేదు అనేదానికి తార్కాణంగా మారుతోంది. రాజకీయంగా టీడీపీ శ్రేణులు ఎంత దూకుడు మీద ఉన్నారో చాటుతోంది. వీటన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకి, ఆ పార్టీ శ్రేణుల కార్యకలాపాలకు అడ్డొస్తే విపక్షం మిత్రపక్షం అన్న తేడా కూడా చూడకుండా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అది కూడా పోలీస్ స్టేషన్లోనే
పోలీసుల సాక్షిగా పోలీసులు అడ్డుకుంటున్నా సరే కానీ ఎదురించేటువంటి ధోరణి చాలా చాలా తీవ్రమైనటువంటి వ్యవహారంగా కూడా మారుతోంది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పోలీసులు ఎలా ఏ స్థితిన ఉన్నారో కూడా చెప్పకనే చెబుతుంది. మొత్తంగా ఇలాంటి ఉదంతాల ద్వారా జనసేన పార్టీ పరిస్థితి అయితే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందనేటువంటి మాట ప్రబలంగా వినిపిస్తోంది.